అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. 2024లో మీరు మీ ఫేస్ అనేది చూపించకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి మాత్రమే యూట్యూబ్ ఛానల్ అనేది మొదలు పెట్టాలనుకుంటే మరి ప్రజెంట్ తెలుగులో అలాంటి ఛానల్స్లో ఎలాంటి ఛానల్స్కి ఎక్కువగా స్కోప్ ఉంది, ఎలాంటి ఛానల్స్కి కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంది, అలాగే ఎలాంటి ఛానల్స్ని ఎక్కువ మంది సెర్చ్ చేసి చూస్తున్నారనేది ఈ విధంగా నేను కొంచెం రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాత 9 బెస్ట్ ఫేస్లెస్ అదేవిధంగా వాయిస్ ఓవర్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఒక ఐడియా అనేది ఆల్రెడీ నేను మన సెకండ్ ఛానల్లో నేను ఎన్నో రోజుల నుండి యూజ్ అయితే చేస్తున్నాను. అదేంటనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో మీరు ఫేస్లెస్గా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చి మాత్రమే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే ఎండ్లో తప్పకుండా లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, కానీ లైకో డిస్లైకో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మీరు వీడియో చూస్తున్నట్టయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాంటి ఐడియాస్కి సంబంధించి తెలుగులో సెర్చ్ చేసినప్పుడు ఎలాంటి వాటికి స్కోప్ ఉందని చూసినప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది వచ్చేసి ఓటీటీ రివ్యూస్కి సంబంధించి. ఇది ఫస్ట్ ఐడియా గుర్తుంచుకోండి. ఓటీటీ రివ్యూస్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అనేది అది డబ్బుడ్ మూవీస్ అయినా సరే, తెలుగు మూవీస్ అయినా సరే, అదేవిధంగా వెబ్ సిరీసెస్ అయినా సరే, వీటిని యూట్యూబ్లో ఎక్కువ మంది సెర్చ్ అయితే చేయడం జరుగుతుంది. కానీ అక్కడ కాంపిటీషన్ చూసుకున్నట్టయితే ఓటీటీ రివ్యూస్ అనేది చాలా తక్కువ మంది అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంది. అదే మూవీ రివ్యూస్ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో అవి ఇప్పుడు చాలా ఛానల్స్ అయితే వచ్చాయి. అందులో ఆల్రెడీ కొన్ని ఫేమస్ ఛానల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫేమస్ ఛానల్స్ అయితే చూస్తారు. కానీ ఓటీటీలో ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయిన ఛానల్స్ అయితే లేవు. కాబట్టి సో మీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఓటీటీ రివ్యూ ఛానల్స్ అయితే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ఛానల్స్ అనేది 2024లో క్లిక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఐడియా చూసుకున్నట్టయితే ట్యుటోరియల్కి సంబంధించి. ట్యుటోరియల్స్ అంటే ఎలాంటి టాపిక్ మీద అయినా సరే మీకు ఏదో ఒక స్కిల్ అనేది ఉన్నా దాని గురించి మేము చెప్పగలుగుతాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ట్యుటోరియల్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ట్యుటోరియల్ క్లాసెస్లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ తెలుగులో నేను లాస్ట్ 1 year నుండి అబ్జర్వ్ చేసింది ఇంగ్లీష్కి సంబంధించి, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి, అదేవిధంగా ఏవైతే ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటాయో వాటికి సంబంధించి 21 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తామని ఇలాంటి ఛానల్స్ అనేది లాస్ట్ 1 year నుండి చాలా ఫాస్ట్గా గ్రో అయితే అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ అయితే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి అది చెప్తున్నాను. కానీ మీకు ఎందులో అయినా సరే స్కిల్ ఉన్నట్టయితే వాటికి రిలేటెడ్గా మీరు ట్యుటోరియల్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ట్యుటోరియల్ ఛానల్ అనేది మీరు ఓన్లీ వాయిస్ అనేది ఇస్తూ మీ ఫేస్ అనేది కనబడకుండా కూడా మీరు ట్యుటోరియల్ క్లాస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. దానికి ఫేస్ చూపించాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ తర్వాత నెక్స్ట్ ఐడియా కనుక చూసుకున్నట్టయితే ట్రెండింగ్ టాపిక్. ఇది ఖచ్చితంగా మీరు ఎప్పుడు చేసినా సరే 100% వర్క్ అవుతుంది. కానీ దీనికి మీరు కొంచెం రీసెర్చ్ అనేది చేసి ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ట్రెండింగ్ టాపిక్స్ అంటే అది న్యూస్ అయినా సరే, సెలబ్రిటీస్కి సంబంధించి అయినా సరే, బిజినెస్కి సంబంధించి అయినా సరే, ఏదైనా సరే ఒక ట్రెండింగ్ అవుతున్న టాపిక్ని మీరు తీసుకొని ఖచ్చితంగా దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్టయితే 100% ఓన్లీ వాయిస్ ఓవర్తో క్లిక్ అయ్యే ఛానల్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ అనేది నేనైతే చెప్పడం జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్టయితే సెలబ్రిటీ అప్డేట్స్. సో సెలబ్రిటీ అప్డేట్స్కి సంబంధించి తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ అయితే ఉన్నాయి. అయితే సెలబ్రిటీ అప్డేట్స్కి సంబంధించి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. చాలా ఛానల్స్కి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సెలబ్రిటీస్ అంటే ఇక్కడ మీరు ఓన్లీ యాక్టర్స్ అనే మాత్రమే అనుకోవద్దు. పొలిటీషియన్స్ అయినా సరే, బిజినెస్ పర్సన్స్ అయినా సరే, వాళ్ళకు సంబంధించి వాళ్ళ బయోగ్రఫీ కానీ, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఎదిగారని ఈ విధంగా సెలబ్రిటీస్కి సంబంధించి అప్డేట్ ఛానల్స్ అనేది కూడా మీరు స్టార్ట్ అయితే చేయొచ్చు. దీనికి మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. కొన్ని ఫుటేజెస్ అనేది మీరు తీసుకొని వాటికి రిలేటెడ్గా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి ఇలాంటి
ఛానల్స్ అనేది మీరు స్టార్ట్ అయితే చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా మంది ఏఐ ఛానల్ అయిందని అయితే అనుకోవచ్చు, కానీ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ప్రతి దాంట్లో ఏఐ అయితే తీసుకురావడం జరుగుతుంది. మీరు ఏవైనా యాప్ చూసినా సరే, వెబ్సైట్లు చూసినా సరే, ప్రతి దాంట్లో ఏఐని ఇంక్లూడ్ చేస్తున్నారు. కాబట్టి వాటికి రిలేటెడ్గా మీరు ట్యుటోరియల్ చేయొచ్చు, వాటికి రిలేటెడ్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పొచ్చు, వాటికి రిలేటెడ్గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అయితే చేయొచ్చు. సింపుల్గా ChatGPT ఎప్పుడైతే లాంచ్ అయిందో ఆ తర్వాత 2 months అయితే ChatGPTకి సంబంధించి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే కోర్సెస్ అనేది స్టార్ట్ చేసి ChatGPT అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది కోర్సెస్ అనేది స్టార్ట్ చేసి చాలా ఛానల్స్ అనేది క్లిక్ అయితే అవ్వడం జరిగింది. సో ఏఐ అనేది ఇప్పటి నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. కాబట్టి వాటికి రిలేటెడ్గా కూడా మీరు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓన్లీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ అలాంటి ఛానల్స్ కూడా మీరు ప్రజెంట్ స్టార్ట్ అయితే చేయొచ్చు. వాటికి కూడా ఇప్పుడైతే కాంపిటీషన్ తక్కువ ఉంది, సర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఐడియా అనేది పాత ఐడియానే, కానీ ఇది ఎవర్ గ్రీన్ ఐడియా అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి ఐడియా అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చేయొచ్చు. అది వచ్చేసి DIY క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్. DIY అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీరు కొన్ని ఐడియాస్ అనేది చెప్పడం, వాటికి రిలేటెడ్గా క్రాఫ్ట్ ఛానల్స్, డ్రాయింగ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయవచ్చు. వీటికి ఖచ్చితంగా ఎవర్ గ్రీన్ ఐడియాస్ అన్నమాట. వీటికి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి స్టార్ట్ చేసినా సరే వీటికి స్కోప్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఐడియా కనుక చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ రివ్యూ. సో చాలా మంది ప్రోడక్ట్ రివ్యూ అనగానే మొబైల్ రివ్యూస్, అదేవిధంగా ల్యాప్టాప్ రివ్యూస్ మాత్రమే అనుకుంటారు. సో ఇవి మాత్రమే కాదు, ప్రోడక్ట్ రివ్యూ అంటే మీరు ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటాయో అందులో కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకు కొత్తవి కూడా రావడం అయితే జరుగుతుంది. వాటికి రిలేటెడ్గా కూడా మీరు ఇప్పుడు ఛానల్స్ అనేది స్టార్ట్ చేసినట్టయితే, టెక్లో చూసుకున్నట్టయితే మొబైల్ రివ్యూస్కి ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. కానీ ప్రోడక్ట్లో చిన్న ప్రోడక్ట్స్కి మాత్రం మనకి ఎలక్ట్రానిక్స్లో, టెక్లో చూసుకున్నట్టయితే కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంది. 500 లోపు ఈ గ్యాడ్జెట్స్ అని, 200 లోపు ఈ గ్యాడ్జెట్స్ అనేది రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా అవి వైరల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఇవే కాదండి, ఇంకా మీరు ఫ్యాషన్ రిలేటెడ్గా, బ్యూటీ రిలేటెడ్గా, టాయ్స్ రిలేటెడ్గా ప్రోడక్ట్ రివ్యూస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వీటికి ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఐడియా చూసుకున్నట్టయితే, ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే ఐడియా వచ్చేసి ఆల్రెడీ నేను మన ఫస్ట్ ఛానల్లో ఇలాంటి వాటి బేస్ మీదే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ మనకు కొన్ని ఐడియాస్ అయితే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అదేవిధంగా జాబ్స్ అప్డేట్స్ ఇవ్వడం, అలాగే ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏవైతే స్కీమ్స్ అయితే తీసుకొస్తుందో వాటికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ ఎంసెట్కి సంబంధించి కానీ, ఐసెట్కి సంబంధించి కానీ, వీటికి రిలేటెడ్గా మీరు నోటిఫికేషన్కి సంబంధించి, డేట్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలని వాటికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే జాబ్ అప్డేట్స్ కనుక చూసుకున్నట్టయితే అది గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ప్రైవేట్ జాబ్స్ అయినా సరే, వాటికి రిలేటెడ్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినా వాటికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇలాంటి ఐడియాకి కూడా మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు మన ఫస్ట్ ఛానల్ చూడండి. అందులో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1,35,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అందులో నేను జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ అనేది పెట్టడమే జరుగుతుంది. ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చి స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ వీడియోస్ అయితే పెడుతుంటాను. ఇలాంటి ఐడియా కూడా ఎవర్ గ్రీన్ ఐడియా అనమాట. ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ అనేది యూట్యూబ్లో ఎక్కువగా సెర్చ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఛానల్స్ కూడా మీరు 2024లో స్టార్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే 9th ఐడియా వచ్చేసి, ఇది ఐడియా బేస్ అనే కంటే కూడా కీవర్డ్ బేస్ అని అయితే చెప్పుకోవచ్చు. చాలామంది యూట్యూబ్లో తెలుగులో హౌ టు అని సెర్చ్ అయితే చేయడం జరుగుతుంది. అది ఎలాంటి కేటగిరీ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్ అయినా సరే, అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి అయినా సరే, వేటి గురించి అయినా సరే, ఫస్ట్ కీవర్డ్ ఎక్కువగా సెర్చ్ చేసేది హౌ టు అని సెర్చ్ చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఐడియాతో కూడా మీరు ఛానల్స్ అనేది స్టార్ట్ అయితే చేయొచ్చు. వీటికి ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే హౌ టు అని సెర్చ్ చేసినప్పుడు చాలామంది ఒక్క వీడియో చూసి అయితే ఆపడం అయితే జరగదు. ఖచ్చితంగా 2-3 వీడియోస్ అనేది చూస్తుంటారు. కాబట్టి
కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉన్నా సరే వ్యూస్ కూడా ఎక్కువగానే రావడం అయితే జరుగుతుంది మీ ప్రజెంటేషన్ అనేది, మీరు చెప్పే విధానం అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే. సో మెయిన్గా నేను చెప్పే 9 బెస్ట్ ఐడియాస్ అయితే ఇవే. వీటిలో మీరు మీకు తగ్గట్టుగా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆ విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. అదేవిధంగా గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైతే ఫేస్లెస్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఓన్లీ వాయిస్ ఓవర్ ఛానల్స్ మాత్రమే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు నాయిస్ అనేది ఎక్కువగా ఉన్న దగ్గర అంటే పక్కకు వేరే సౌండ్స్ అనేది ఎక్కువగా వస్తున్న దగ్గర వీడియోస్ అయితే రికార్డ్ చేయకండి. కొంచెం మీరు ఆడియో మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.